ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితేనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకొస్తారా? కేవలం ఒక పరీక్ష కోసం ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుందా? ఈ ఉద్యమం ఒక ప్రశ్నాపత్రం గురించి కాదు. భారతదేశ యువత ఇప్పుడు ఒక ప్రశ్నాపత్రాన్ని కాదు, మొత్తం వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం మన దేశంలో కొత్తేమీ కాదు. అంత మాత్రానికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేయరు. అది విద్యార్థుల్లో కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి. పేపర్ లీకు ఇప్పుడు ఒక సాకు మాత్రమే. ఏమిటి ఆ అసంతృప్తి? ఈరోజు మన దేశంలో డాక్టర్ కావాలనుకునే విద్యార్థులు ఒక పరీక్షతో కాదు, ఒక వ్యవస్థతో పోటీ పడుతున్నారు. స్కూల్ చదువు దగ్గర మొదలుపెట్టి, ఆ తర్వాత కోచింగ్‌లని, మాక్ టెస్ట్‌లని, మంచి ర్యాంక్ రావాలని, ఇలా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అన్నిటికంటే పెద్ద ఒత్తిడి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడం. ఈ ఒత్తిళ్ల మధ్య విద్యార్థులు ఎన్నో ఏళ్ళు కష్టపడి, చివరికి తమ జీవితాలను నిలబెడుతుందన్న ఆశతో ఒక పరీక్ష కోసం ఎదురు చూస్తారు. అదే డాక్టర్ కోర్సులు చదవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ప్రతి సంవత్సరం జరిగే ఈ ప్రవేశ పరీక్షల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పాల్గొంటారు. ఎన్‌టిఏ లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతాయి. నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల భద్రత, పారదర్శకతలపై చాలా ఏళ్లుగా వివాదాలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కొన్ని అరెస్టులు తప్ప ప్రభుత్వ పెద్దలెవరూ బాధ్యత తీసుకోలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన నీట్ ప్రవేశ పరీక్ష తర్వాత మళ్ళీ అవే పేపర్ లీక్ వదంతులు మొదలయ్యాయి. అక్కడే విద్యార్థుల కోపం కూడా మొదలైంది. వాళ్ళు ఈసారి దీన్ని ఇంకో లీక్ సంఘటనగా చూడలేదు. దీన్ని మన విద్యా వ్యవస్థలో పెద్ద లోపంగా చూశారు. అందుకే రోడ్డెక్కారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ముందుగా చేయాల్సింది విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి పొందడం. కేవలం దర్యాప్తు చేస్తే సరిపోదు. మళ్ళీ మరో ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకోవచ్చు, పరీక్షను తిరిగి జరపొచ్చు. కానీ విద్యార్థులకు పరీక్షలు జరిపే విధానం మీదే నమ్మకం పోతే దాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో విద్యార్థులు బాధ్యుల్ని గుర్తించి వారికి శిక్షలు పడేట్టు చూడాలన్న డిమాండ్ కూడా పెట్టారు. ఇక్కడే విద్యార్థుల మరో ప్రధాన డిమాండ్ కూడా ఉంది. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వాళ్ళను చట్టం శిక్షిస్తుంది. కానీ అసలు వ్యవస్థ ఎందుకు విఫలమైందో, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అందుకే ఈ ఉద్యమం ప్రభుత్వం తరపున జవాబుదారీతనం కోరే ఉద్యమంగా కూడా మారింది. తప్పు ఎక్కడ జరిగింది, దానికి ఎవరు బాధ్యులు, మళ్ళీ జరగకుండా ఏం చేస్తున్నారు అనే విషయాల్ని ప్రభుత్వం దేశ ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. అదే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం. ఈ కథ నీటి గురించి మాత్రమే కాదు, ఒక దేశం తన యువతకు ఎలాంటి నమ్మకం కలిగించాలి. నువ్వు నిజాయితీగా కష్టపడు, నీ కష్టానికి తగ్గ న్యాయం జరుగుతుంది అని కదా. ఆ నమ్మకం డబ్బు ఇవ్వకపోవచ్చు, ఉద్యోగం ఇవ్వకపోవచ్చు. కానీ యువతీ యువకుల్లో ఒక ఆశను మాత్రం నింపుతుంది కదా. ఏ దేశానికైనా ఇంతకన్నా ఏం కావాలి? అదే ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి ముందు ఏం ప్రశ్నలొస్తాయని కాకుండా, ఈ ప్రశ్నలు ఈసారి కూడా లీక్ అయ్యాయా? చాలా మందికి అప్పుడే తెలిసిపోయాయా? అన్న ఆలోచనలొస్తే అది పరీక్షల నిర్వహణ ఫెయిల్యూర్ కాదా? వ్యవస్థ ఫెయిల్యూర్ కాదా? ఒక ప్రభుత్వం రోడ్డు వేయడం, భవనాలు కట్టడం, కొత్త పథకాలు ప్రకటించడం గొప్ప కాదు. దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు వ్యవస్థల్లో నమ్మకం కలగజేయడం అన్నిటికన్నా గొప్ప విషయం. ఆ నమ్మకం చట్టాలతో రాదు, అడ్వర్టైజ్‌మెంట్స్‌తో రాదు. కేవలం జవాబుదారీతనంతో మాత్రమే వస్తుంది. తప్పు జరిగితే దాన్ని అంగీకరించే ధైర్యంతోనే వస్తుంది. అందుకే ఈరోజు దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు అడుగుతున్నారు. అసలు తప్పు జరిగిందా లేదా అని కాదు. తప్పు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని. దాన్నే ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ అంటారు.
ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, మంత్రులు మారుతుంటారు. కానీ పరీక్షలు నిర్వహించే వ్యవస్థ మాత్రం మొత్తం దేశానికి సంబంధించింది. విద్యార్థులకు సంబంధించింది. వారి భవిష్యత్తుకు సంబంధించింది. ఈ వ్యవస్థ ప్రభావం వచ్చే తరం మీద కూడా ఉంటుంది. ఒక పరీక్షలో ర్యాంకు రాకపోతే విద్యార్థులు మరోసారి ప్రయత్నిస్తారు. కానీ పరీక్షల నిర్వహణ మీద నమ్మకం పోతే దాన్ని తిరిగి ఎలా సంపాదిస్తారు? దేశ భవిష్యత్తు కేవలం మెడికల్ కాలేజీల్లో కాదు, ఆ కాలేజీల్లోకి ఎవరు ఎలా చేరుతున్నారనే న్యాయమైన వ్యవస్థలో ఉంటుంది. అందుకే ఈరోజు విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న నీట్ గురించో, ఒక పరీక్ష గురించో కాదు. ఈ దేశంలో నిజాయితీగా కష్టపడితే నిజంగానే న్యాయం జరుగుతుందా అని. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఒక పరీక్షలు నిర్వహించే ఏజెన్సీ కాదు. మొత్తం పాలనా వ్యవస్థ సమాధానం చెప్పాలి.